హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తుమ్కూరు నుండి మేము తిరుపతికి వెళ్తున్నాం. సో ఇంటి నుండి బయలుదేరిపోయాం అండ్ లిటరలీ టైం అయితే 4:45 అలా అయింది అండ్ ఈవినింగ్. సో మేము తుమ్కూరు నుండి ఇంటి నుండి ఆటో పట్టుకుని తర్వాత అయితే బస్ స్టాప్కి వెళ్ళిపోయాం, కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి. అండ్ అక్కడి నుండి అయితే మెజెస్టిక్ వర్క్ ఫ్రీ బస్ కదా ఆడవాళ్ళకందరికీ కర్ణాటకలో. సో ఫ్రీ బస్ ఎక్కేసి వెళ్ళిపోయాం. బాయ్స్ మాత్రం టికెట్ తీసుకున్నారు. అండ్ టోటలీ మేమైతే ఒక 7 మెంబర్స్ ఉన్నాము, మేము అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు. అండ్ మెజెస్టిక్కి రీచ్ అయిపోయాము అండ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము ట్రైన్ అన్ని. సో దానికోసం ట్రైన్ చూస్తూ ఉన్నాం వస్తుందని. కాకపోతే ఆ ప్లాట్ఫామ్ కాదు, వేరే ప్లాట్ఫామ్. కాసేపు అలా దిగాం కాబట్టి కూర్చొని వెయిట్ చేస్తున్నాం. అటు సైడ్ నుండి మా అమ్మ, నాన్న, పెద్ద నాన్న అండ్ అత్తయ్య వాళ్ళందరూ వస్తున్నారనమాట. సో అందరూ వస్తారు కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ కాసేపు అలా సోదంతా మాట్లాడుకునేసిన తర్వాత అయితే మేము ఇంకేం ట్రైన్ వచ్చే టైం అయింది అని చెప్పేసి లగేజ్ అంతా తీసుకుంటున్నాము. అండ్ చూడండి, మనం ఎంత ప్రొఫెషనల్గా ట్రిప్ వెళ్ళినా సరే ఏదో ఒక సంచి మాత్రం క్యారీ చేయడం మర్చిపోము. అదే భోజనం సంచి. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అంటే ఏదైనా 2 days or 3 days ట్రిప్ ఏమన్నా ప్లాన్ చేస్తే ఫస్ట్ డే మొత్తం భోజనం అంతా ఇంటి నుండే అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాము. అలాంటి మనము నెక్స్ట్ డేకి ఎందుకు మనం తీసుకువెళ్ళామంటే పాసిపోతుంది కాబట్టి అంతే, లేకుంటే 3 days 10 daysకి తీసుకుపోయే వాళ్ళమే మనము. అండ్ ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కాము. చూడండి క్రౌడ్. మేమైతే స్లీపర్ బుక్ చేసాము. స్లీపర్ బుక్ చేసినా కానీ మనకి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఆయనకి ಯಾವ టైంకో వాళ్ళందరూ వెళ్ళిపోయేది. సో మేమైతే మా బోగీల్ని సర్చ్ చేసుకుంటూ మా సీట్లన్నీ కూర్చొనేసాము. తను మా అన్నయ్య. అండ్ సో సరేలే అని చెప్పేసి మాదైతే ఈ త్రీ మెంబర్స్కి ఒక కోచ్ అలా పడింది. సో కొంచెం దూరం అలా పడింది అనమాట. ఓకే, అట్ ఎ టైం బుక్ చేసినా కానీ. సో అందరూ కూడా తిని తర్వాత వెళ్ళిపోదాం వేరే వేరే రూట్కి అని కూర్చోయినాము ప్లేస్కి. కాకపోతే మేము కూర్చోయిన ప్లేస్ వేరే వాళ్ళది. అంటే 3 beds ఉంటాయి కదా, 3 seats. సో సెంటర్ ఉన్న వాళ్ళు మా ప్లేస్కి కూర్చోబెట్టి కాస్త భోజనం తినే వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి మేమైతే సరే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం భోజనం తినేదానికి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి చపాతీ అంటే రోటీ అండ్ చట్నీ పొడి తీసుకొచ్చారు. మా అమ్మ చిత్రాన్నం చేసేసి అండ్ బోండాలు తీసుకొచ్చింది. చిత్రాన్నం గొజ్జు బోండా అలా. సరే అని చెప్పేసి తిన్నాము. తినిన తర్వాత వాళ్ళైతే ఫుల్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. మేము పనకనాలు లేయండి అని. సరేలే అని చెప్పేసి నేనైతే పైన సీట్కి ఎక్కేసాను. మా బుజ్జిగానికి అయితే హాయిగా ఉంది. నేను మా బుజ్జిగాడైతే ట్రైన్లో పైన సీట్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాము. అండ్ తర్వాత అయితే అక్కడ పైన సీటు, మిడిల్ సీటు, కింద సీటు అంతా మందేనండి. ఇటు సైడ్ మాత్రం ఒకరు డిఫరెంట్ పర్సన్ది పడింది. అండ్ ఈ కోచ్లో 6 members, ఇంకో కోచ్లో 5 membersకి పడింది, ఇంకో కోచ్లో 2 membersకి పడింది. అలా పడింది అనమాట. సో కొంచెం దూరం కదా అని చెప్పేసి మాదైతే నా చెల్లికి బుక్ చేసింది ట్రైన్ టికెట్. కాకపోతే తనకి HCLలో జాబ్ అయ్యింది. సో ట్రైనింగ్ ఉండే కాబట్టి ఆ టైంలో హాలిడే అంటే రజా వేసి రావడానికి అయ్యలేదని చెప్పి తను అక్కడే ఉండిపోయింది, రాలేదు. అండ్ సరేలే అని చెప్పేసి మేము మాత్రమే వెళ్ళిపోయాము. ఒక సీట్ ఖాళీ ఉండే అని నేను మళ్ళీ అక్కడ షిఫ్ట్ అయ్యాను. ఎందుకంటే పైన ఇంకా బుజ్జిగాని దొబ్బిడిస్తే అని చెప్పేసి భయం కాబట్టి. అండ్ మార్నింగ్ అయితే మేము 4:30 అలా లేపించారు. ఫుల్ నిద్రలో ఉన్నాను. కోరమిసాలంతా వచ్చింది. సో ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి, ఫుల్ నిద్ర అంత బాగా పోలేదు నేను. మా బుజ్జిగాడైతే మనకేంటో సఫోకేషన్ ఫీల్ అయ్యింటాడు అనుకుంటాను. సరిగ్గా నిద్రపోలేదు, అమ్మ అని ఏడుస్తూనే ఉండే. అండ్ తిరుపతి రీచ్ అయిపోయాం మేమైతే. అండ్ 5 o'clock అయింది తిరుపతి రీచ్ అవ్వడానికి. తర్వాత రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చాము. బయటకు వచ్చి అక్కడ ఆల్రెడీ మామూలు క్యాబ్స్, ఈ వెహికల్స్ ఏమైనా ఉంటాయి కదా, బస్సెస్. సో సరేలే ఆయా అని చెప్పి మేము ఒక మామూలు బస్ స్టాండ్కి వెళ్దాము అంటే నా చెల్లి ఏం చేసి ట్రైన్కి రాలేదు. ఎందుకంటే తనకి చెన్నైలో ఉండేది. చెన్నై నుండి తిరుపతి 3.5 hour జర్నీ. సో తను మెజెస్టిక్ వచ్చి మళ్ళీ ఇటు రావడానికి కష్టమవుతుంది అని చెప్పేసి తను డైరెక్ట్గా అలానే వచ్చేసింది. సో తనని పిక్ చేసుకుని అండ్ మేమైతే జీప్ మాట్లాడుకున్నాము. 13 membersకి జీప్ మాట్లాడుకుని అండ్ 130 అలా పడింది పర్ పర్సన్. అండ్ పైన వదిలేశారు. అదే PRO ఇవి ఉంటాయి కదా, మనకి రూమ్స్ అలాట్ చేస్తారు కదా, అక్కడ మేము టికెట్ బుక్స్ చేసుకునేది
అవి చూపించిన దానికి వాళ్ళు సరే అని స్కాన్ చేసేసి 2 రూమ్స్ ఇచ్చారు. మాకు సరిపోతుంది 2 రూమ్స్. మేము మా ఫ్యామిలీ అంతా ఒక సైడ్ పోయాము. మా ఫ్యామిలీనే ఎప్పుడు చూసినా ఎక్కువ మంది ఉంటాము. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే ఇంకో సైడ్ వెళ్ళారు. అంటే కొంచెం కొంచెం దూరమే. మాకైతే ఇన్నిసార్లు పోయాం కదా తిరుపతి, అంత ఇది అనిపించలే. ఈసారి పోయింది కదా చాలా బాగా అనిపించే. మేమే కొంచెము అలా ఆటో అవన్నీ మాట్లాడుకున్నట్లు నడుచుకునే పోతుంది మేము. ఆ పిఆర్ఓ ఆఫీస్ నుండి కొంచెం దూరమే, లేదని వెళ్దు, బట్ ఓకే పోవచ్చు. తర్వాత అయితే మాకు రూమ్స్ వచ్చింది వేరే బిల్డింగ్లో. మన ఫస్ట్ చూపిస్తే కదా అక్కడ పోయి స్కాన్ చేస్తే వాళ్ళు ఈ బిల్డింగ్ కాదు, వేరే అటు సైడ్ బిల్డింగ్ అన్నారు. సరే అని చెప్పేసి మేము అదే బిల్డింగ్ ఏమో అనుకోకుంటుమి, కాదు ఇంకో బిల్డింగ్ అండి. సో రూమ్ నెంబర్ మాదైతే 444 అనమాట. సో వెతికి 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 లిటరలీ మేము అటు సైడ్ ఇటు సైడ్ అంతా వెతికితే ఆ మూల్లో ఉంది. అండ్ ఫైనల్లీ దొరికేసింది అయితే మా రూము. అండ్ తర్వాత మా అన్న, మా మామయ్య వాళ్ళు, అమ్మ అందరూ వచ్చేసారు. సో వచ్చిన తర్వాత అయితే మేము ఇది 100 రూపీస్ రూమ్స్ అనమాట మనకి. సో ఇన్నిసార్లు వెళ్ళినా సరే మాకు 100 రూపీస్ రూమ్స్ మేము పోయినసారి ఈసారినే తీసుకోయింది. అండ్ ఫైనల్ అయితే రూమ్ అయితే చూడండి ఎలా ఉందో. అండ్ మనకైతే రూము వచ్చేసి నీట్గా ఉందనమాట. 100 రూపీస్ రూమ్ అనే లాగేలేదు, మంచిగా ఉంది. నేనైతే చెప్పులు అలా పారేసాను, తర్వాత అనిపించింది అలా పారేయకూడదు, నీట్గా పెట్టాలని. అండ్ వాష్రూమ్స్ అయితే ఒకటి స్నానం చేసుకోవడానికి, ఒకటైతే మామూలు వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇదైతే సింక్ ఏరియా, ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ 2 బెడ్స్ అండ్ కాట్స్ అండ్ 2 బెడ్షీట్స్ ఇలా ఇచ్చారు, 2 పిల్లోస్. అండ్ ఫుల్ నీట్, ఓకే మన 100 రూపీస్కి వర్తి. అండ్ లగేజెస్ అయితే అలాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏం తెలిసిన ప్రతి రూమ్కి ఆ ఫోటోలు ఉంటాయి. అండ్ ఆ ఫోటోలు ఎంత బాగుంటాయో. ఇది వెంకటేశ్వర స్వామిది అండ్ అలివేల మంగ తాయారు, ఆ దేవుంది ఉంటుంది ఇక్కడ. సరే అని చెప్పేసి అంత లగేజ్ పెట్టాము. ఎక్కడ చూసినా సంచులు మావైతే. ఓకే మాకు ఇచ్చిన రూమ్ నుండి బయట నుండి చూస్తే అంత బాగా కనబడుతుంది, గ్రీనరీ ఉండే. అండ్ కాసేపు అయితే మా బుజ్జిగాంతి అలా ఆడిపించేసి తర్వాత మేము కూర్చొనేసి ఫోన్ చూసుకుంటూ అండ్ స్నాక్స్ తినుకుంటూ ఉన్నామన్నమాట. టైం అయితే మాకు 7:30 అయింది. మేము రూము అంతా తీసుకొని వెళ్ళడానికి 7:30 అలా అయిపోయింది. సో కాసేపు రెస్ట్ తీసుకుందాం. మాకైతే దర్శనము ఈవినింగ్ నైట్ 8 o'clock ఉంది దర్శనము. సో ఈవినింగ్ 4 అట్లా పోదాము క్యూలోకి అని చెప్పేసి, సరే రెస్ట్ తీసుకుని తర్వాత రెడీ అవుదాం అని చెప్పేసి కూర్చోండి. కాసేపు రెస్ట్ తీసుకుని, ఎందుకంటే అది నడుస్తుంది కదా ఎక్కువ దూరము, సో కాళ్ళు నొప్పి అనిపించేసే మాకు. అండ్ మేమైతే లిటరలీ 13 మెంబర్స్. ట్రైన్ టికెట్ ఒక్కొక్కరికి అయితే 270 రూపీస్ పడింది మాకు, స్లీపర్ కోచ్. అండ్ ఇట్స్ అఫోర్డబుల్లే, ఏం పర్లేదు, మరి అంత కాస్ట్ ఏం కాదు. బట్ మీరు త్వరగా బుక్ చేసుకోవాలి. మీరేమైనా బుక్ చేసుకోవాలనుకుంటే 1 month బిఫోర్ బుక్ చేసుకుంటే మనకి సీట్స్ బాగా సిక్తుంది. ఏదైనా మీరు లేట్గా బుక్ చేసుకుంటే అవి సీట్స్ దొరికిండాయని చూపిస్తుంది, కానీ 2 మెంబర్స్కి 1 సీట్ వేసేస్తారు. ఈసారి అయితే మాకు ఒక్కొక్కరికి ఒక్కో సీట్ దొరికే. కాకపోతే పోయినసారి వెళ్ళింది కదా, అప్పుడైతే మాకి ఒక్కొక్కరికి అయితే ఒక్కో సీట్ దొరకలేదు. ఇద్దరు ఒక్కో సీట్లో పనుకోయింది. బట్ ఇక్కట్ అయిపోయి ఒకరు పైన ఒకరు కింద పనుకోయింది అయిపోయిండే. దానికి ఈసారి బుక్ చేసుకునేటప్పుడు 1 month బిఫోరే బుక్ చేసేసుకుంటుంది. అండ్ ఇదైతే మేము వెళ్ళింది అక్టోబర్ మంత్లో వెళ్ళింది, మేము అక్టోబర్ 17th అలా వెళ్ళాము. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నా చెల్లికి అయితే అస్సలు ఇష్టం లేదు. తనకి జాబ్ వచ్చింది అండ్ ఇంటర్న్షిప్ వచ్చింది ఇలా చెప్పుకోవడము. అండ్ ఒక ఎగ్జామ్ పెడతారు ఇంటర్న్షిప్ అయిన తర్వాత, ఆ ఎగ్జామ్ క్లియర్ అయితే జాబ్ అని చెప్పిండ్రు HCL వాళ్ళు. సో దానికి అది అయిన తర్వాత పోస్ట్ చేద్దాము. అండ్ ఆ విషయం వస్తుంది కదా, నా చెల్లి ఇంకా చెన్నై నుండి వస్తుంది, ఎందుకు చెన్నై అదంతా చెప్పాలనిపి నేను ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మొన్న ఎగ్జామ్ అయ్యా 20 days బ్యాక్ తనకి HCLలో. సో మ్యాక్సిమస్ వాళ్ళు హైర్ చేసుకోండారు తనని. అండ్ ఇదైతే 9th month కాంట్రాక్ట్ అనమాట తనకి. సో 9 month కాంట్రాక్ట్ అయిన తక్షణము మళ్ళీ HCL వాళ్ళే తీసుకుంటారు. బట్ శాలరీ అంతా పే చేసేదంతా HCL వాళ్ళే తనకి. సో రూమ్స్కి వచ్చేసామా, రెడీ ఏం కాలేదు, ఫేస్ అంతా వాష్ చేసుకుని సరే భోజనం తినేకి వెళ్దాం టిఫిన్ అని చెప్పేసి వెళ్ళాము. కింద అయితే ఇలా మిర్రర్ పసుపు కుంకుమ పెట్టిండ్రి. సో అక్కడ వెళ్ళి అవంతా పెట్టుకుని సరేలే ఇక్కడ మామూలు ఇది ఉంటుంది వరహాస్వామి దగ్గర అన్నప్రసాదం పెడతారు కదా మనకి, ఉదవి కాంప్లెక్స్ అలా
అన్నీ ఉంటాయి కదా, అక్కడ వరహాస్వామి ఉంటుంది కదా, అటు సైడే ఫ్రీగా అన్నప్రసాదం అంతా పెడతారు. టిఫిన్ కానీ అండ్ భోజనం కానీ నైట్ డిన్నర్ కానీ పెడుతూ ఉంటారు. మనం టైం సరిగ్గా వెళ్ళాలి. అండ్ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యేది 8:30కి. కాకపోతే మేము వచ్చేసి ఏమది 8:00కి వెళ్ళాము. సో క్యూలో ఎందుకు నిలబడమని చెప్పేసి బయట నిల్చుకున్నాము. అండ్ వీళ్ళైతే మా ఫ్యామిలీ మెంబర్స్. నాకైతే నిలబడి సాలైపోయా. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రావడానికి కొంచెం లేట్ అయ్యింది. సో అందుకే కాసేపు ఆడుకుందామని చెప్పేసి వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నేను కూర్చొనేసినాను. మా బుజ్జిగాడు చూడండి హెయిర్ ఉన్నప్పుడు ఎంత బాగున్నాడో, బట్ ఇప్పుడైతే గుండు కొట్టేచ్చిన్నాము. అండ్ కాసేపు అలా ఆడుకున్న తర్వాత మా బుజ్జిగానికి అయితే బయటకి ఏమైనా ఏడిస్తే వానకైతే ఫుల్ ఖుషి అయిపోతుంది ఎక్కడైనా సరే. అండ్ కాకపోతే వాడు తట్టాడతాడు పారాడైతే కూడా, దానికోసం భయం అంతే. అండ్ ఇప్పుడైతే తనకి 22 months అనమాట. నేను వ్లాగ్ చేసేది ఇప్పుడు అక్టోబర్ మంత్ది చెప్తున్నాం కాబట్టి అకార్డింగ్ టు దట్ 22. ఇప్పుడైతే తనకి నెక్స్ట్ మంత్ బర్త్డే అండ్ Feb 27th బర్త్డే అనమాట. మనకి 2 years కంప్లీట్ అయిపోతుంది. కాసేపు ఆడుకున్నామా. అండ్ ఆడుకున్న తర్వాత ఇంకేం క్యూలోకి వెళ్ళిపోదామని వెళ్ళాము. నా చెల్లి అయితే ఫుల్ నవ్వుతుందనమాట వాడు ఆడే చేష్టలకు చూసేసి. అండ్ ఏం చేయాలి, పిల్లోళ్ళు కదా, అలానే ఆడుకుంటూ ఉంటారు. అండ్ వీనికైతే కింద ఇడిచిండేదానికి ఫుల్ అంటే ఎంత ఖుషి అయిపోయిందంటే వాన్ని పట్టలేమన్నమాట. మనకి సంతోషం, అంత సంతోషంగా ఉంది మనకి. సో తనైతే మళ్ళీ వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర, తాతయ్య దగ్గర, అవ్వ దగ్గర పోతుండే. సో నేను ఇదే వ్లాగ్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ చేస్తుంది. ఎంతసేపు వెయిట్ చేశాను తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం. వాళ్ళైతే రెడీ అయ్యే దాంట్లోనే ఉండరు, రానిలేదు కడుకును. ఇంకొకటి ఏం తెలిసిన, మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే మనం ఎంత ట్రై చేసినా దేవుని దర్శనం చేసుకోలేము. అండ్ ఆ తిరుపతి దేవుడు మనకి వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం భాగ్యం కల్పిస్తే మాత్రమే మనము దర్శనం చేసుకోగలము. ఇదైతే సాక్షాత్ ట్రూ అనమాట. మా లైఫ్లో ఎన్నోసార్లు జరిగింది. మేము ఎంత ట్రై చేసినా ప్రతిసారి దర్శనం అవుతుండే. కాకపోతే అండ్ 2 years బ్యాక్ ఒకసారి వెళ్ళింటే అదైతే భారీ ఘోరం అనమాట, చెప్పలేము. అన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైపోయి నాకు అర్థరైటిస్ వచ్చి లెగ్ పెయిన్ అయిపోయి అక్కడ నుండి అక్కడ 25 members వెళ్ళింటే అందరూ డబ్బులు బొక్క అండ్ వాపస్ వచ్చేసింది. అండ్ ఏమీ లేదు, ఉండింది ఉన్నట్లనే అట్లా అయిపోయింది. సో అలా అయితే చాలా బాధేస్తుంది. సో అవంతా ఎందుకు, ఇప్పుడైతే అందరూ గోవిందా గోవిందా అనుకుంటూ క్యూలోకి వెళ్ళిపోతున్నాము. ఈ క్యూ గానిను అంతే, స్టార్టింగ్లో అటు సైడ్ వచ్చేవాళ్ళు అయితే ఒక 5 lanes రావాలి. మాకు అప్పుడే తెలిసిండే మనం బయట నిలబడింటే అదంతా క్యూ అంతా అయిపోతే త్వరగా ఇటు సైడే అంటే షార్ట్కట్లో వదిలేస్తారని. సో మేము రిస్క్ తీసుకోకున్నట్లు అటు సైడే నిలబడింటిమి. అండ్ ఎలాగో అలాగా ఓపెన్ చేశారు రూమ్స్. ప్లేస్ ఎక్కడుండా అని వెతుకుతూ ఉన్నాం మేము, ఎందుకంటే ప్లేస్ అయిపోతే మళ్ళీ బయటకు వెళ్ళి వేరే రూమ్ వెతుక్కోవాలి కాబట్టి. సో అటు సైడ్ ఆ పక్క మూల్లో ఉండే ఇప్పుడు ఇంకా ఫస్ట్ పంక్తి అనమాట ఇది. సో అక్కడ సేవ్ చేసే వాళ్ళందరూ కూడాను పూజ చేసుకుని గోవిందా అని చెప్పేసి మళ్ళీ తర్వాత పెడతారు. అండ్ ఇటు లాస్ట్లో మాకు ప్లేస్ దొరికిండే అనమాట. సరే అని చెప్పేసి కూర్చొనేసాము. అండ్ ఇక్కడైతే నార్మల్ ఎంత హైజీను, ఎంత నీట్, అక్కడ 5 star హోటల్లను అంత క్లీన్ మెయింటెనెన్స్ ఉండదన్నమాట. అంత బాగా మెయింటైన్ చేస్తారు తిరుపతిలో అయితే. నాకు చాలా ఇష్టం. అందుకే మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఒక ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పేది తిరుపతి అని. ఎందుకంటే చాలామందికి ఇది గాడ్ అంటే ఇప్పుడు టెంపుల్ విజిట్ చేస్తాము అనే లాగా ఉండదు మనకి, ఏదో మనం టూర్ వెళ్తున్నాము అనేలాగా మనకు అనిపిస్తుంది. నా చిన్నప్పటి నుండి నాకు అదే మడి. ఇంకేం 9 o'clock అయిపోయింది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో తీసుకొచ్చారు. మేము ఇంతవరకు ప్రసాదం తినిండే దాంట్లో ఫర్ ది ఫస్ట్ టైం మేము తినింది ఏమది సేమియా ఇది పెట్టారు ఈరోజు. మేము ఉప్మా అనుకున్నాము అండ్ సేమియా పెట్టారు. అండ్ ఏమిది సేమియా పెడుతున్నారు, ఎంతమందికి ఎలా చేశారప్ప, ఎలా ఉంటుందో అనుకున్నాము. నిజంగా ఆ 5 star హోటల్లోనూ టేస్ట్ దొరకదు, అంత భలే ఉండే మాత్రము. అండ్ మా బుజ్జిగాడైతే నాకు కానీ ప్లేట్లోకి వేసుకొని వాడు ప్లేట్ పట్టుకోండారు. వాళ్ళు కొంచెం వేసిరి దాంట్లోకి వేయండి అంటే. అండ్ వీడు ఏ రోజు మేము సేమియా పెట్టనేలేదు, ఏమో తెలియదు, పెట్టకూడదు అని కాదు, సేమియా పెట్టలేదు. సో వాడు ఎప్పుడు తినలేదు. బట్ ఈరోజు తిరుపతిలో మాత్రము నమ్మలేరు మీరు, బాగా కుమ్మి పారేసాడనమాట. సో అప్పటి నుండి మనకి ఇంట్లో చాలాసార్లు సేమియా చేసి పెట్టా, బట్ తింటలేదు. అక్కడ టేస్ట్ బాగుండే. సరే అని చెప్పేసి సేమియా జోత్లో చట్నీ పెట్టారు, కాంబినేషన్ బాగుండే. ఆడంతా భోజనం తిని తర్వాత బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత
కళ్యాణి ఉంటుంది కదా, ఆ కళ్యాణి దగ్గర సరేలే కాసేపు అక్కడే ఉందాము చూసుకుని, ఇంకా టైం ఉంది కదా మనకి, మధ్యాహ్నం వరకు టైం ఉంది ఫ్రీగా, నేను రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఊరికే ఆడే ఉంటుంది. మా బుజ్జిగాడు కాసేపు ఆడుకునే. అండ్ సరే కళ్యాణిలో స్నానం చేద్దాము అని వాళ్ళు అనరి. సరే అని చెప్పేసి ఒక రౌండ్ వేసుకొద్దాం, తిరుపతి అంతా చూసుకుని వద్దామని చెప్పేసి మేము వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని దేవుడి ఫోటోలు అవన్నీ పెట్టిండ్రనమాట. సో అక్కడ దేవుని ఫోటోలు అంతా తీసుకొని మేము కొన్ని వీడియోలకి రీల్స్కి కావాలి అని చెప్పేసి వీడియో తీసుకుంటూ ఉంటి. అండ్ ఇదైతే నార్మల్గా మనం ఎప్పుడు దర్శనం చేసుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి అనమాట. అండ్ కళావేదిక, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా జరిగితే ఇదే ప్లేస్లో జరుగుతుంది. అండ్ ఎవరికైనా ప్లేస్ పడుకోవడానికి లేకుంటే ఈ ప్లేస్లో హాయిగా పనుకోవచ్చు అనమాట మనకి. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేసో తిరుపతి అయితే. వావ్, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత క్రౌడ్ ఉన్నా సరే తిరుపతి అంటే పీస్ఫుల్ అంతే. మనం ఆ దేవుణ్ణి చూడడం ఒక్క క్షణమే, ఒక్క సెకండ్ తోసి పారేస్తారు, అయినా ఇంత క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే ఎంత పవర్ ఉండాలి మరి ఆ గాడ్కి. అండ్ సో ఇవన్నీ ఫోటో తీసుకుని, అండ్ అలాగే మనం ఏమో హెల్త్ ఇష్యూస్ అంతా, నేను వేరే ఏది కోరుకొని హెల్త్ ఇష్యూస్తే కోరుకునేది నేను ఎప్పుడు. సో అదొక్కటి బాగా చూసుకో అని చెప్పేసి ఏమో కోరుకుని. అండ్ కొన్ని ముడుపులు ఉండే, మా ఆయన వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత టార్గెట్ రీచ్ అయితే ఇంత అమౌంట్ వేస్తాము అని చెప్పేసి ముక్కోయండ్రి. సో ఒకసారి రీచ్ అయ్యారు, అలా 3 times అయిపోయింది ఈసారికి. సో థర్డ్ ముడుపు వేయడానికి వచ్చామన్నమాట. సరేలే కళ్యాణిలో వద్దు ఇప్పుడే స్నానం చేయడం, మళ్ళీ స్నానం చేయాలి, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, మళ్ళీ కోల్డ్ అయిపోతుందని అలానే వెళ్ళిపోతే సరే అని చెప్పేసి మళ్ళీ ఒక 1/2 hour అలా 12 o'clock అలా వచ్చేసి మళ్ళీ మేము బుజ్జిగానికి వరకు గుండు కొట్టియాల్సిందే. తిరిగా మళ్ళీ కళ్యాణిలో స్నానం చేయడం, మళ్ళీ తర్వాత కొత్త బట్టలు వేసుకొని తిరిగా భోజనం చేసేకి వచ్చినప్పుడు మళ్ళీ కళ్యాణిలో దిగడం ఎందుకు డబల్ అని చెప్పేసి సరే వాపస్ పోయేటప్పుడే గుండు కొట్టించుకొని వెళ్దామని చెప్పేసి మనకి. సో టిఫిన్ తిని మళ్ళీ అలా పారాడుకుని గుండు కొట్టే ప్లేస్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇదైతే చాలా అత్రుంది ప్లేసు. మాకు నిజంగా ఎంత కన్ఫ్యూజ్ అయిపోయాయని చెప్పేస్తే, ఏదో ఎంట్రన్స్లో వెళ్ళి వాళ్ళు ఆ రూట్కి పోండి అంటే ఆ రూట్లో వెళ్ళి, సో సరే అని చెప్పేసి తనకి తీసుకుని ఏమది టికెట్ తీసుకున్నాము. ఫ్రీ అని చెప్పారు, అమౌంట్ ఏం లేదు, ఫ్రీ అని చెప్పారు. సరే అని చెప్పేసి వెళ్ళాము. మాకు కట్ చేస్తారంటే ఊరికే ఇవ్వండి అన్నారు. సో మనం ఏం ఇవ్వకూడదు అమౌంట్, కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారనమాట అమౌంట్. సరేలే అని చెప్పేసి ఇచ్చాము. అండ్ వాళ్ళు తిట్టారు నన్ను, ఎందుకు హెయిర్ నానపుతున్నావు అని. పిల్లలని పెద్దోళ్ళకి నానపమని చెప్పింది నేను, పిల్లలకు కాదు అని చెప్పి నన్ను తిట్టారనమాట తను అక్కడుండే పనిచేసే ఆమె. సరే అని చెప్పేసి నానిపి తీసుకొని వెళ్ళాము. మాకేం తెలుసు, ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజన్ అండ్ చాలా భయం వేస్తుండే నాకైతే లోపలే ఏమి ఏడుస్తాడో ఏం చేస్తాడో అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ టైం గుండు కొట్టించింది మా ఇంటి దేవుని దగ్గర కదా. సో అప్పుడైతే ఫుల్గా ఏడ్చేసిండే వాడైతే, వద్దు అనేటట్ల. ఎంత 5 or 6 members నా వ్లాగ్లో వేసింటాను చూడండి. 6 members పట్టుకుని అలా ఫుల్ గట్టిగా పట్టుకున్నా ఏడుస్తూనే ఉండే. బట్ ఈసారి అలా కాలేదు. సో నేను ఒక్కతే కూర్చొని అలా హెడ్ పట్టుకున్నాను. తను బాగా ప్రొఫెషనల్ కదా, చాలామందికి చేసింటారు వాళ్ళ కటింగ్ అలా హెయిర్ కట్ అంతా అని చెప్పేసి. సో ఈజీగా వాళ్ళు నీట్గా క్లియర్ చేసేసారు హెయిర్ అంతా. గాయం ఏమీ కాలేదు, ఏం బ్లడ్ ఏమీ రాలేదు బుజ్జిగానికి, బాగుండే. అండ్ నెక్స్ట్ అయితే వాడేం అంతగా ఏడలేదు. ఆ టైంకి అంతే ఒక 5 minutes ఏడ్చి ఊరికే అయిపోయా. మళ్ళీ సరే అని చెప్పేసి మేమైతే బట్టలు తెచ్చుకోండి, హెయిర్ కటింగ్ అయినాక తర్వాత మనకు స్నానం చెప్పి కళ్యాణిలో మునుగుదామని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి నీటిలో మునిగి మన కోరికలు ఏమన్నా ఉంటే కోరుకుంటే త్వరగా నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని అందరం కూడాను మళ్ళీ ఇలా వీడియోలు కావాలని చెప్పేసి నేనైతే ఫుల్ వీడియోలోనే ఉన్నాను. ఎందుకంటే నాకు కోల్డ్ అయిపోయిండే, ఆ వెదర్ అలా ఉండే, కోల్డ్ అయిపోయిండే అనమాట. సో అందుకోసం నేనేమంతగా మునిగకపోలేదు, మా అమ్మ వాళ్ళు మునిగిండ్రంతే. సో నాకు ఫస్ట్ చిన్నప్పుడు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుండే అనమాట.
ఇప్పుడిప్పుడు ఏమంటే అలాంటి విషయాల్లో ఎగ్జైట్మెంట్, ఎంజాయ్మెంట్, ఎంథ్యూజియాస్టిక్ ఏమీ లేదు. జస్ట్ నార్మల్ ఊరికే ఉండడం. ఏమన్నా పని ఉంటే ఓకే, అంత ఎగ్జైట్మెంటే ఉండదు లైఫ్లో. అలా అయిపోయింది నాకు. బోరింగ్ మాది. బట్ టెంపుల్స్కి మాత్రం ఆఫర్ విజిట్ చేస్తూనే ఉంటాం మేము. ఏ ట్రిప్ వేరే వేరే ఇలా ఎంజాయ్ చేస్తారు కదా, అలా కాకుండా మేము టెంపుల్, దేవుడు, ఇది డివోషనల్ భక్తి మాకు ఎక్కువ అనమాట మా ఫ్యామిలీలో. సరే అవంతా ఎందుకు సోది వినండి. ఆ ఒక్క ఫోటో తీనది నేను ఆ ఒక్క కానీ అండ్ కన్నడ వ్లాగ్స్ వేస్తుంది అనమాట. మేమైతే కర్ణాటకలో ఉండేది. ఆబ్వియస్లీ నా వ్లాగ్ చూసే వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అండ్ తన పేరు ఆశ. అండ్ తను కూడా యూట్యూబరే. అండ్ తను కూడా మాలాగేనే కంటెంట్ క్రియేటర్. కాకపోతే ఇంకా నేనన్నా 1 year నుండి చేస్తున్నాను. అవక్క ఎఫ్బీలో బాగా రీచ్ వెళ్తుంది, యూట్యూబ్లో ఇంకా లేదు. నాకైతే యూట్యూబ్లో అన్నా బెటర్ కొంచెము, ఎఫ్బీలో అస్సలు లేదనమాట. సో ఈరోజు నిన్నటి నుండి నేను ఎఫ్బీ ట్రై చేస్తున్నాను అనమాట. సో నాకైతే డిజిటల్ క్రియేటర్ అని చెప్పేసి ఆ బ్యాడ్జ్ పంపారు. సో సరేలే అని చెప్పేసి ఇంకేమవుతుందని నేను మళ్ళీ వీడియో కావాలి కాబట్టి ఎడిటింగ్కి దానికి దీనికి టైం ఉండే, ఫ్రీగా ఉండే. ఇలా మాలాగా మీరుగా నేను బుక్ చేసుకుని మీకు ఆల్రెడీ టైమింగ్స్ తెలిసిపోతే ఈజీగా ఉంటుంది. అంత టెన్షన్ ఉండదు, ఏమీ ఉండదు. బట్ అదే మనము నార్మల్ సర్వదర్శనంకి వెళ్ళాలంటే ఇంత హాయిగా ఎక్కడుంటుంది, వెళ్తూనే ఉండాలి. అండ్ ఎక్కడ ఎంత క్యూలో ఎన్ని అవర్స్ నిలబడాలో తెలుస్తుండలేదు, దర్శనం అవుతుందో లేదో తెలుస్తుండలేదు, రూమ్లోకి ఏం చెప్పిపోతామో తెలుస్తుండలేదు. సో మాదైతే దర్శనం టికెట్లో వచ్చేసి మనకి 8 o'clock అని ఇచ్చిండారు కదా నైటు. సో అంతలోపల మనం క్యూకి వెళ్ళిపోతే చాలు అని చెప్పేసి. అండ్ బుజ్జిగాంధీ కొన్ని వీడియోస్ తీసేసాను. అండ్ ఈ వీడియో కూడా మంచి రీచ్ వచ్చిందనమాట యూట్యూబ్లో వేసింటే. దీనికి మంచి వ్యూస్ వచ్చింది. అండ్ తిరుపతి వెంకటేశ్వర స్వామిది గోవింద హరి గోవింద అని చెప్పేసి సాంగ్ వేశాను. సో మంచిగా వ్యూస్ వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మేమైతే లిటరలీ అక్కడ ఎంత 2:30 అయ్యింది. మళ్ళీ ఓ ట్రిప్ భోజనంకి పోదామని చెప్పేసి అంత రెడీ అయ్యాం కదా. భోజనం చేసుకుని కాసేపు మళ్ళీ తినేసి తర్వాత క్యూలోకి వెళ్దాము, అక్కడ అవుతుందో లేదో అని చెప్పేసి ఇది అనుకుని వెళ్ళాము. నేనైతే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుండే కదా, ట్రైన్లోకి వెళ్ళడము, మళ్ళీ అని ఇంకా దిగి మళ్ళీ తోడుకురావడం, అలా రీల్ చేద్దామంటే ఆ తిరుపతిలో రీల్ చేశా కానీ బట్ ట్రైన్ ఎక్కడం రీల్ చేయలేదు, దిగడం రీల్ చేయలేదు, వెళ్ళిపోయా అదంతా. మళ్ళీ అయితే భోజనంకి వచ్చాము. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. నేనైతే బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను. అండ్ ఇదైతే హాల్ అనమాట, మధ్యాహ్నం భోజనము. అండ్ ఇదైతే ఫస్ట్ పంత్ అయిపోయింది, మేము నెక్స్ట్. సో వెయిటింగ్ అనమాట. అండ్ తర్వాత అయితే అక్కడ కూడాను భోజనం చేసేసుకొని బయటకు వచ్చాము. అండ్ మిస్ అయిపోతారు తిరుపతిలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎంతమంది మిస్ అయ్యి అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంటారో. అండ్ తర్వాత అయితే ఇదైతే ఇది వచ్చేసి నేను ఫస్ట్ చెప్పేసిన మధ్యాహ్నం పోయింది. జస్ట్ ఇది క్యూ వరహాస్వామి ఉంది కదా, వరహాస్వామి దర్శనం చేసుకుని తర్వాత ఏమైనా కానీ మనం ఫస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. వరహాస్వామి టెంపుల్ దర్శనం అయింది మాకి. తర్వాత అయితే ఇప్పుడు క్యూలోకి వచ్చేసాము. మాదైతే మేము స్పెషల్ దర్శనం క్యూలోకి వచ్చినా కానీ మాకి ఏం చేశారు, మేము వెళ్ళిన టైం బాగాలేదు. మేము 4:30 5 o'clock వెళ్తే 4:30 నుండి 7:30 వరకు స్టాప్ చేసేసి దర్శనమే స్టాప్ చేసేసిండారు. ఎందుకంటే ఆ రోజు ఏమో స్పెషల్ ఉండే, సరిగ్గా గుర్తులేదు కానీ ఏమో స్పెషల్ డే అనమాట. సో పల్లక్కీలు ఎత్తుకొని అలా డ్యాన్స్ చేయడం, అవన్నీ మెరవణిగ చేయడం అన్నీ ఉండే వీడియో అని తర్వాత చూసా. వెయిట్ చేసి చాలా అయిపోయా. ఫుల్ చలి వేస్తుండే అనమాట. అండ్ బుజ్జిగానికైతే స్వెటర్ కానీ ఫుల్ పెద్దది తీసుకురాలే, సెకండ్ డేలే అని చెప్పేసి నేను ఎత్తుకోకుండా ఇలా చిన్నది వెతుకోయింటిని. వాళ్ళ డాడీ తిడుతూనే ఉన్నాడు అంతైతే. తర్వాత అయితే మాకైతే దర్శనం వచ్చేసి నైట్ 11:30 అట్లా దర్శనం అయ్యేదానికి. సో టైం అయిపోయిండే. అండ్ అక్కడైతే ఫుల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను, 2% అలా ఉండే. సో వీడియోలు ఏమీ తీసుకోలేదు. మళ్ళీ రూమ్కి వచ్చేసరికి 1:32 ఆయా. మార్నింగ్ లేచిందే 7 o'clock. మళ్ళీ అక్కడే వెళ్ళి వరహాస్వామి ఆపోజిట్ అక్కడ భోజనం పెడతారు కదా, అన్నప్రసాదం తినేసి బస్సు ఎక్కాము. ఎక్కేసరికి మాకైతే టైం వచ్చేసి 8:30 అలా అయింది.
అండ్ సో మళ్ళీ అక్కడ ఫ్రీ బస్సే కాబట్టి మనకైతే డబ్బులు కట్టాలి ఎంత ఫ్రీ బస్ అయినా కానీ, ఎందుకంటే కోలార్ మీద వస్తుంది. మనం కావలిస్తే కోలార్ వరకు అంటే కర్ణాటక వరకు ఫ్రీ దుడ్లు పెట్టొచ్చి తర్వాత అయితే దిగి వెళ్ళొచ్చు. ఇదైతే నార్మల్ విధాన్ సౌధ అనమాట, కర్ణాటకలో ఫేమస్, బెంగళూరులో విధాన్ సౌధ ఇది. అక్కడ బస్సు స్టాప్ చేసింటే వీడియో తీస్తే మా బుజ్జిగానికి ఏమైందో ఏడుస్తూ ఉన్నాడు. అండ్ సో టోటల్ అందరూ కూడా మెజెస్టిక్ వచ్చేసాం. అండ్ మళ్ళీ అయితే మేమైతే థర్స్డే వెళ్ళిన దర్శనానికి, అండ్ ఫ్రైడే దర్శనం అయిపోయింది, వాపస్ వచ్చాము. అండ్ సాటర్డే సండే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ రిటర్న్ తుమ్కూరుకు వచ్చేసాం. సో ఇది నా తిరుపతి జర్నీ అనమాట. ఆ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ కమెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.